నిజంగా చంద్రబాబు నాయుడు గారికి హోంమంత్రి గారికి తెలియకోకుండానే ఈ జీవో వస్తే వాళ్ళంత అసమర్థులు ఈ దేశంలో ఎవరూ లేరని అర్థం. అంతేగా పాలనలో కూడా వాళ్ళకి ఏం తెలియకుండా జీవోలు వస్తున్నాయి అన్నమాట. ఎందుకు ఇంక మీ ప్రభుత్వం ఎందుకంటున్నా దీనిలో ఏమన్నారు? నేను ఇక్కడ కొన్ని మాటలు కూడా చదువుతాయి. కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అంటారు. దీనిలో కేర్ఫుల్గా ఎగ్జామినేషన్ చేసి డిలో కండోనేషన్ పిటిషన్ కూడా, అంటే దీనిలో కేసు కొట్టేసిన తర్వాత మళ్ళీ అప్పీల్ చేయడానికి ఇంత టైం ఉంటుంది. ఆ టైం కూడా అయిపోయింది. ఆ టైం అయిపోయిన దాన్ని కూడా డిలే కండోన్ చేయమని పిటిషన్ పెట్టమన్నారు. విన్నారా? డిలో కండోన్ చేయమని పిటిషన్ పెట్టి ఆ పిటిషన్ ఎలవ్ చేయించుకుని, అంటే అయ్యా మేము అనుకున్న సమయంలో మేము అప్పీల్ చేయలేకపోయాం కాబట్టి, ఫలానా కారణాల వల్ల మేము అప్పీల్ చేయనందుకు డిలే అయింది కాబట్టి ఆ డిలోని కూడా మీరు క్షమించి వదిలేసి మా అప్పీల్ని తీసుకోవాల్సిందిగా చేయమని జీవో ఇష్యూ చేశారు హోమ్ డిపార్ట్మెంట్. మరి ప్రభుత్వానికి తెలియదు, ప్రభుత్వం దీన్ని విత్డ్రా చేసుకుంటుంది. నిర్ణయించే వాళ్ళు ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నారు? అయ్యో స్వామి చెప్పినట్టు ఏమయ్యా రమేష్ సంతకం పెట్టాడుగా, ఎవరు? చంద్రబాబు నాయుడు. అదే మీ నాగబాబు మంత్రి ఇస్తానని సంతకం పెట్టాడు. ఎన్నాళ్ళైంది చెప్పు? 6 మాసాలు అయింది. మంత్రి ఇస్తాను సంతకం పెట్టాడు. ఇదేందో మరి నాకు అర్థం కాల. తెల్లారిపాటి 2వ తారీఖు 3వ తారీఖుని మేము చేతులు ఎత్తేస్తున్నామంటే ఎవరు నమ్మిద్దామని? మోసం కదా ఇది, అన్యాయం కదా ఇది. కమాన్ రమ్మని చంద్రబాబు నాయుడు గారిని వచ్చి చెప్పమనండి. అయ్యా మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం, మేము పొరపాటుని మాకు ఇచ్చింది, నాకు తెలియదు, ఇది హోంమంత్రి గారు ఇచ్చారు, హోంమంత్రి గారిని చివాట్లు పెట్టాను, లేకపోతే మా లోకేష్ గారు ఇచ్చారు, మా లోకేష్ గారిని చివాట్లు పెట్టాను, తూచిన మాకు తెలియదు అని ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి. మేము 2వ తారీఖుని ఇచ్చినటువంటి జీవో విత్డ్రా చేసుకుంటున్నాము, పొరపాటుని ఇచ్చాము, మాకు తెలియకోకుండా వెళ్ళింది, మాకు పరిపాలనలో మేము కళ్ళు మూసుకున్నాము. ఏమండి నిర్ణయం అన్నాడు చంద్రబాబు, ఎక్కడ అదే ఊరండి, వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళాడు రమేష్, డ్యాగ కన్ను అన్నాడు. డ్యాగ కన్ను నుంచి ఎలా తప్పుకొచ్చింది అబ్బా ఇది? డ్యాగ కన్ను నాది, డ్యాగ కన్ను నుంచి ఎలా తప్పుకొచ్చిందయ్యా బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు? డ్యాగ కన్ను నుంచి తప్పుకుని ఈ జీవో ఎట్టా వచ్చింది? మళ్ళీ ఈ డ్యాగ కన్ను మళ్ళీ పొద్దున్నే ఎట్టా తెలుసుకుని మళ్ళీ జీవోను మేము యాక్షన్ తీసుకోవట్లేదని మాట్లాడటం ఎందుకు? ఏ పొద్దున్నే మా పేపర్లో చూసారా మెయిన్ హెడ్డింగు, కాపుల్ని కరేపాకులాగా వాడుకుంటారని హెడ్డింగ్ వచ్చింది. మా పేపర్లో అది చూసి కంగారు పడ్డారా? జ్ఞానోదయం అయిందా? చెప్పమంటున్నా. ఓ నారా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా వినపడుతుందా? లింగమనేని వారి గెస్ట్ హౌస్లో కరగట్టు పక్కన ఉన్నటువంటి ఓ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ జీవో ఎట్లా వచ్చింది? మళ్ళా జీవో వచ్చిన తర్వాత ఎందుకు ఈనాడులో ఈ రకంగా ఫ్లాష్ లేపిస్తున్నారు? వినపడిందా? చెప్పు సమాధానం. కాపు సమాజానికి సమాధానం చెప్పవలసిందిగా గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఇక్కడి నుంచి కోరుతున్నా. నువ్వు చెబుతావా? మీ అబ్బాయి చెబుతాడా? ఎవరు చెబుతారో చెప్పండి. చెప్పకోకుండా ఇలాంటి డ్రామాలు ఆడి సాగితేనేమో నా అంతటి వాడు లేడు, సాకపోతేనో సాపు చుట్టేసి సంకనేసి వెళ్ళిపోతాము అంటే ఎట్ట కుదిరింది నాకు అర్థం కాల. జీవోలు ఏమో రిలీజ్ చేయటం అంటే ఈ ప్రభుత్వం ఉందా, పని చేస్తుందా, లేదా నాకు అర్థం కాల. చెప్పండి, ఎవరు చెప్పారు? ఆకాశరావున కాదు, ప్రభుత్వం అంటే ఎవరు? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, నారా లోకేష్, హోంమంత్రి, లేకపోతే ఈ విశ్వజిత్ ఎవరైనా కుమార్ విశ్వజిత్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్, ఆయన ఎవరు చెప్పారు? డ్రామాలు ఆడమాకండి. నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా కోరుతున్నా. సమాధానం చెప్పకపోతే మా కార్యాచరణ ఉంటుందని కూడా ఈ సందర్భంగా సవినయంగా హెచ్చరిస్తున్నాను. జీవో ఎలా వచ్చింది ఎంక్వైరీ చేస్తారా? ఎక్కడ జీవో అది? ఏ గవర్నమెంట్? కర్ణాటక గవర్నమెంట్దా? కాదు, కర్ణాటక గవర్నమెంట్దా లేకపోతే తెలంగాణ గవర్నమెంట్దా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్దా జీవో ఎట్టా వచ్చిందని? జీవో ఎట్టా వచ్చిందే ఉందండి స్వామి, నాకు అర్థం కాల. నీ ప్రభుత్వంలో జీవో ఎట్టా వచ్చిందో ఎంక్వైరీ చేస్తానంటావేంటి? బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. నీ ప్రభుత్వంలో జీవో వచ్చింది, దీన్ని ఎంక్వైరీ చేస్తావా? మళ్ళా కాపులు మోసం చేద్దామని
చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు లాగా చాలా చెబుతారు. నీ ప్రభుత్వంలో వచ్చిన జీవోని ఈ ఆర్టీ నెంబర్ 852ని ఎలా వచ్చిందో ఎంక్వైరీ చేస్తావా? ఛీ, నీ ప్రభుత్వం తగలయ్యా, ఉండా చచ్చా, ఎందుకు నాకు అర్థం కాలేదు. ఎందుకు నీ ప్రభుత్వం తగలేసుకో నాకు అర్థం కాలేదు. నీ ప్రభుత్వంలో జీవో ఎట్లా వచ్చిందో నువ్వు ఎంక్వైరీ చేసే పరిస్థితికి దిగజారిపోయావంటే నువ్వు అడ్మినిస్ట్రేటర్వా? ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ ఊరిని రాంచుకోవడం తప్ప మా చంద్రబాబు అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ అంటే నువ్వు అంత అడ్మినిస్ట్రేటర్ నీకు తెలియకోకుండా జీవో వచ్చిందో ఎందుకండి నీ ప్రభుత్వం నాకు అర్థం కాలేదు. ఏమి లేదు, డ్రామా, సమయం చూసేసేస్తాడు అంతే. ఇప్పుడు ఏదో ఆ పేపర్లు ఈ పేపర్లో రాశారు కాబట్టి ఊరిని అక్కడక్కడ ఇట్లా లీకులు ఇస్తున్నారు. లీకులు తప్ప ముందు మాట్లాడమని వచ్చి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడమను. ఈ జీవో పొరపాటు అయిపోయింది, పొరపాటున మా వాళ్ళు సంతకం పెట్టారు, తూచ్, ఇక నేను ఈ జీవో రద్దు చేసుకొని చెప్పమను. ఆయన చెప్పకుండా మళ్ళీ రద్దు చేస్తారు, మళ్ళీ కూడా ఇస్తారు రేపు. ఒకవేళ రద్దు చేసిన నమ్మకండి సుమా, మన సమయం వచ్చినప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తారు. అంతా నాటకాలు, దొంగలు. అందుకే చంద్రబాబు గారిని వాళ్ళు వీళ్ళు 420 అంటారు. నేను అంటలేదు అనుకో, అది వేరే విషయం. ఓకే, మాట్లాడతాం, అందరితో మాట్లాడిన తర్వాత కార్యాచరణ